గౌరవనీయులు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా గౌరవపూర్వక వందనాలు తెలియజేస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏ రకంగా అయితే నాగేశ్వరరావు గారే దీని సృష్టికర్త, నాగేశ్వరరావు గారే దీన్ని ముగించిన అని చెప్తాడు, మళ్ళీ దాని గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు. అంటే దీన్ని ఏ రకంగా చూద్దాం మనం? దాంట్లో కొంతమంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చైర్మన్ బాధ్యత వహించిన నాకు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఎక్కడ తీసుకుపోతున్నారు? వీళ్ళంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. ఇది అవునా కాదా? రైట్, బెయిల్ మీద ఉన్నాడు. ఒక క్రైమ్ చేసి కొన్ని లక్షల కోట్లు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ధనాన్ని దోచిన వ్యక్తుల గురించి మీరు నిలబడుతున్నారు. ఒక నిజాయితీ పరుడు జనసేన పార్టీ పెట్టి ముందుకెళ్తుంటే మీకు అలవాటు అయిపోయింది. అప్పుడు రాజకీయాలు కాదు, ఎవరు ఎన్ని పరిస్థితులు లేదు. ఈరోజు జనసేన బలం తెలంగాణలో మీరు చెప్తే ఊహించారు. లక్షలాదిగా మెంబర్షిప్ అయింది మొన్న మేము పెడితే. యావత్తు తెలంగాణ పాత ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే అనేక చోట్ల మేము పోటీ చేస్తున్నాం. కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తున్నాం. కొత్త రాజకీయాలు కొత్తగా రాజకీయ వేదికను మేము ఏర్పాటు చేసి చాలా మందిని మేము జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అంత మంచి నిజాయితీ పరుడు జనసేన అధినేత. 2009లో కూడా ఆయన ఆ రోజు తెలంగాణ గురించి 2009లో దేవేంద్ర గౌడ్ గారు ప్రజారాజ్యంలో విలీనం ఆయన పార్టీ చేసిన తర్వాత ఆయన ఎత్తుకున్న నినాదం సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు. అవసరమైతే మీరు వీడియోలు చూసుకోండి. అదే అప్పుడు తెలంగాణ మూసేలేదు. 2009లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంత బలంగా చెప్పిండు. అది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, 101 పై చిలుపు సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ లేదు. ఖాళీ 1 వర్గం 2 వర్గాలు తప్పితే బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత నీచంగా చూస్తారంటే అది విచిత్రమైన సమాజం అయిపోయింది. దాన్ని ఎక్కడ కూలగొడతాడు అని చెప్పి ఆయన మీద కొన్ని శక్తులు ఈ రకంగా పనిచేస్తున్నాయి. మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అడ్డుకునే దమ్ము ధైర్యం ఎంతమంటే రండి. పవన్ కళ్యాణ్ గారు చంద్ర గౌడ్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకోండి ఫస్ట్, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తాం. మీరు పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక కర్ణాటక పోయి చూడండి, నేను వెళ్ళిన కొన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తారు. యువత ఆయన వైపు చూస్తుంది. ఈరోజు యావత్తు భారతదేశం ఆయన వైపు చూస్తుంది. కొత్త తరం రాజకీయం చేస్తుందండి. అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నా. మీ వెనక తిరిగి చూస్తే 1+1 ఒక మనిషి ఉంటాడు. అర్థం చేసుకోవాలి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక వ్యక్తి గురించి హెల్త్ ఇష్యూ ఉంటే దేశ ప్రధాని ఆయన ఇంటికి రావడం జరిగింది. అది గమనించాలి మీరు. ఒక వ్యక్తి ఎంత బలమైనడైతే వస్తాడు. ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత బలం ఉంటేనే కూడా ఆయన ఇంటికి రావడం జరుగుతుంది. అంటే వీళ్ళకి భయం అవుతుంది. రేపు 100% జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, రాజకీయాలు మారుస్తున్నాయి, మేము ప్రభుత్వంలో ఉండబోతున్నాం, అది తెలిసి వాళ్ళకు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ యొక్క మిక్సింగ్ టెక్నిక్ గా ఈ రకంగా ఆయన మీద ప్రజలండ చేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకిస్తాడు. తెలంగాణ అరే ఆయన పర్సనల్ లైఫ్ చెప్తున్నాను. పర్సనల్ లైఫ్ మీద ఎవరైనా పోవచ్చా? మీ పర్సనల్ లైఫ్ మీద మీరు రావచ్చా? చెప్పండి. పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయంగా వచ్చింది వేరు. రాజకీయంగా మీరు ఎదుర్కోండి. ఆయనని ఇవన్నీ ఒక అంశం మీద మాట్లాడండి. కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అంటారు. అదే సంబంధం ఏంటి? ఆయన 35 కోట్ల 12 లక్షల రూపాయలు ఇప్పించండి. ఆయన మీరు ఎక్కడ లేరు. మళ్ళీ 2 ఏళ్ల నుంచి అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో 10 ఏళ్ళు పరిపాలించారు. గత ప్రభుత్వాలు పరిపాలించినాయి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు. అది గుర్తుకు రాలే? కొండగట్టు ఆంజనేయ స్వామి తన భక్తులు ఎంతమంది ఇబ్బంది పడుతారో. భక్తులు ఎందుకు ఇబ్బంది పడాలి? తెలంగాణ ప్రాంతం కాదు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. అంటే ఆద్దామా? మీరు ఎక్కడ తీసుకుపోతారు తెలంగాణని? అంటే మీ నలుగురు వల్ల తెలంగాణకు చెడ్డ పేరు రాబోతుంది. అర్థం చేసుకోండి. ఆ రోజులు ఈ రోజులు రావు.
ఆ రోజు నడిచిపోయింది. ఈ రోజు ప్రతి సెకండ్ లో ఎవరు ఏందనేది తెలిసిపోతుంది. ఎవరు నైజాం ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. ప్రజలు అంతా ఆలోచన పనులు అయిపోయారు. మీరేదో చెప్తే, మీరేదో రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే వినే పరిస్థితి లేదు ఈరోజు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడొచ్చు. నేను గోడబండ బస్సులో పుట్టినోని గలీజ్ గా మాట్లాడతాను. నేను గలీజ్ అంటే ఇక చచ్చిపోతారు, వాళ్ళు ఊరేసుకొని రావాలి, అంత గలీజ్గా మాట్లాడతా. నేను ఎవరికి ఏమన్నా అయ్యేది భయపడలే. 2014 జనసేన జెండా మోసి ధర్నా చౌక్ మీద 1000 మందితోటి ధర్నా చౌక్ సాధించిన వ్యక్తులం మనం. ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు. ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర లాఠీ దెబ్బలు 2000 మంది పోలీస్ బందోబస్తు ఉంటే వాళ్ళని ఛేదించిపోయి ఆ ధర్నా చౌక్ ఈ రోజు అదే ధర్నా చౌక్ లా టీఆర్ఎస్ ధర్నా చేస్తుంది. టీఆర్ఎస్ బ్యాన్ చేస్తే జనసేన అక్కడ ధర్నా చౌక్ ఓపెన్ చేయించింది. ఇది మా చరిత్ర. మేము అన్ని అంశాలలో రాము. ఇంటర్ విద్యార్థుల గురించి రోడ్ల మీద పడ్డోళ్ళం, గంజాయి డ్రగ్స్ మీద ఒకరోజు దీక్ష చేసిన వాళ్ళం. మొన్న పోలగా ఏదైతే ఉగ్రవాదులు దాడి చేస్తే దాని మీద పెద్ద ఎత్తున జనసేన పోరాటం చేసింది. అటువంటి భావాలు ఉన్న పార్టీ మాది. అంతేగాని పనికి మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే అక్బరుద్దీన్ వయసు ఏమన్నాడు 10 నిమిషాలు ఏంటి చూసుకో, ఏమవురా పోయి చాతగాలే ఒలిపాలు లేదా మీకు మొగలు కాదా, మాట్లాడడానికి రాలే, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి రాలే. ఎందుకంటే అది వేరే రకంగా అవుతుంది. మేము ఈరోజు హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం. మేము నిలబడతాం. ఎక్కడ ఏ గుడిలో ఇబ్బంది అయినా మేము నిలబడతాం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు మేమంటాం. ఇవాళ భారతదేశం అంతా ఒకటే మాట నడుస్తుందని మీ అందరు తెలుసు. లెఫ్ట్ భావాలు లెఫ్ట్ అయిపోయింది. వాళ్ళు మొత్తం దేశం అంతా ఎక్కడ లేరాలి, అయిపోయింది. లెఫ్ట్ భావాలు ఉన్నాయి, లెఫ్ట్కి వెళ్ళిపోయారు. ఈరోజు భారతదేశంలో ఒక ప్రధాన మంత్రి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మాట్లాడితే మీరు ఈయన వాడు ఉన్నట్టు, ఈయన దాచుకొని ఉన్నట్టు ఈయన వచ్చి చెప్తాడు, ఈయనని సృష్టిస్తాడు. ఈయన మాట్లాడండి నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ అంటే చాలా, ఈయన మళ్ళీ విడ్రా అని ఒక ఛానల్లో కూర్చొని చెప్పిండు. విడ్రా అన్నాడు, మళ్ళీ వచ్చినా ఇన్ఫర్మేషన్ పెట్టిండు. ఎక్కడ కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా కేంద్ర కార్యాలయం నుంచి లీగల్ ఎక్కడ కూడా ఆయన మీద మేము కేసులు పెట్టలే. ఆయన అంటే ఇష్టపడితే చాలా కోట్ల మంది ఉంటారు. ఇంతే వాళ్ళు ఎవరో కేసు లేదని పెట్టిండొచ్చు. అది కూడా మీ పార్టీ నుంచి అఫీషియల్ ఎక్కడన్నా పెట్టినామా? వచ్చేసింది ఆంధ్ర పోలీస్ వచ్చేసి. ఆంధ్ర పోలీస్ ఏం తెలంగాణ పోలీస్ ఏంది రాబోయ్? పోలీసే. ఆంధ్ర అయితే తెలంగాణ అయితే ఒడిశా అయితే తమిళనాడు అయితే కర్ణాటక అయితే జార్ఖండ్ అయితే జమ్మూ కాశ్మీర్ అవుతుంది. నలుగురు కూర్చొని మాట్లాడితే 4 లక్షల మంది జనసైనికులు గుర్తుపెట్టుకోండి. మేము ఖాళీ అనుకున్నా, మా పనిలో మేము ఉన్నాము. మేము ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మీరు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. ఇంకోటి ఆంధ్ర తెలంగాణ అనేది మర్చిపోండి, అయిపోయింది. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం. మేము ఎవరినైనా ఇక్కడ రమ్మని చెప్తాం. ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ ప్రాంతం నుంచి అయినా వచ్చి ఇక్కడ పని చేసుకోవచ్చు, తిరగవచ్చు, మాట్లాడవచ్చు. పార్టీ పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని మీరు నేను 4 కూర్చొని మేము డిసైడ్ చేస్తామంటే ఆ రోజులు కావు. 10 ఏళ్ళు ఇదే చెప్పారు, ఉద్యోగాలు నీళ్లు నియమాలు నీళ్లు అని చెప్పారు. ఎంతమంది ఎంత తోసుకున్నారో తెలుసు మీకు. ఈ రోజు వాళ్ళు నిన్న బాలకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగం చేయాలి, ఇట్లా కాదు, ఓ రైలు పట్టాలు కోసేయాలి, ఓ మనం ఖాళీ పెట్టేసాలి ఆఫీసులో, ఓ మనం ఇంకా జైలు. అరే 10 ఏళ్ళు ఇక్కడ పోయిందిరా నాయన ఆ స్ఫూర్తి. 10 ఏళ్ళు ఎక్కడ పోయింది ఆ స్ఫూర్తి? 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, ఎంపీ అయినావు, అప్పుడు ఏం గుర్తుకు రాలేదు. మళ్ళా ఈ కొత్త డ్రామా. దీనంతా చాలా మంది రాజకీయానికి రక్తపు ముద్దలు తిని అలవాటు పడ్డ రాబందులు రాజకీయం చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేము జనసేన సదాగా మేము ఏ మీటింగ్ ఉన్నా మేము సొంత డబ్బులు వేసుకుని పనిచేస్తాం. ఈ రోజు కాదు, 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు నేర్పించిన ఘనత అది. ఎక్కడ కూడా రూపాయి కూడా మేము ఏ ఒక్క వ్యక్తి దగ్గర, ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదు. చరిత్ర మీరు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను బలంగా చెప్పే విషయాలు ఇవన్నీ. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టిన తుఫాన్ పోయి కొట్టుకోబోతారు. తుఫాన్ ఆయన కదిలితే 1,00,000 మంది కదులుతారు. రూపాయి కూడా ఇవ్వను నేను. మిగతా పార్టీల లెక్క ఏది బిర్యానీ పైసలు ఇస్తే ఆ మీటింగ్లో కూడా ఉండరు, ఉప్పుతుంటారు. ఆ ఎండ గురుకుతుంటారు. దగ్గర ఎండ మండుతుంటే కూడా అట్లే నిలబడతారు. అసలు
అసలు కార్యకర్తలు బలసారు దాంట్లో అర్థం చేసుకోండి. ఇది కొత్త తరం రాజకీయం. ఇది మీ లెక్క లత్కూర్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చెయ్యడు కాదది. అందుకే మేమందరం నేను ఇంతమంది వరంగల్కి నాగేష్ ఇక్కడ చాలా మంది ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నల్గొండ నుంచి రవీంద్రరావు మల్కాజ్గిరి నుంచి ఇట్లా చాలా మంది రాజకీయాన్ని చూసి బెజారైపోయి కొత్త తరం రాజకీయం గురించి ఎదురు చూసి వచ్చిన వాళ్ళు. నేను నిజంగా చెప్తున్నా, ఓట్లకు కూడా నేను పైసలు వేయలే, ఓట్లకు కూడా రూపాయి వేయలే. నాకు 5,000 ఓట్లు పడ్డాయి తాండ్ర నుంచి పోటీ చేస్తే. నిన్న భారతీయ జనతా పార్టీ జనసేన నుంచి అక్కడ కూడా ఎవరు అన్నాడు, ఇద్దరు అరే ఓడరా నువ్వు ఎవరు నన్ను అడగడానికి, ఇక్కడ ఒట్టి పెరిగినాన్ని 32 ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్నాను. నేను ఒక జాతీయ పార్టీలో పనిచేసినాను, బైసాబ్ ఎందరు తిరిగినాను, టైగర్ నరేంద్ర ఎంతటి, నేనెంత ఇది ఉంటుంది, నాకెంత ఆలోచన ఉంటుంది, రాజకీయాలకి మీరెంత అవగాహన ఉంటుంది. ఏదో కొత్తగా వచ్చినట్టు అందరినీ మనం రాజకీయ పార్టీలు అంటే ఈరోజు కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీని గౌరవిస్తున్నారు. జనసేన కూడా ఇంకో విషయం చెప్తా, తెలంగాణ గడ్డ మీద పుట్టింది జనసేన పార్టీ. 2014 మేము March 14 నవోటల్లో పార్టీని అక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య దినోత్సవం జూన్ 2, 2014 అంటే పార్టీ పూర్తి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ. అంటే నేను ఏమంటా అంటే ఎవరైనా సరే మనం ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు, మనకు చాలా అవమానాలు జరిగినాయి, చాలా బాధలు పడ్డారు, చాలా మంది అవకాశాలు రాలేదు. మీరు ఎవరిని అడగాలి? అప్పుడు గవర్నమెంట్ అడగాలి, రాజశేఖర రెడ్డిని అడగాలి. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, అడగలేరు. అదేవిధంగా జగన్ అడగాలి. ఎందుకంటే వాళ్ళు దోసుకుని అంత సంపద ఈ రోజు వాళ్ళు ఎన్ని ఆస్తున్నాయో తెలుసా తెలంగాణలో. అని వాళ్ళ మీద పడుతుంటారు. ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. అని మంచి చేద్దామని 200 కోట్ల రూపాయలు కౌల రైతులకు, కళాకారులకు అనేక విషయాల మీద స్పందించి ఇచ్చేయడం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ లో బోరేపించింది ఆయన. అప్పట్లో రూపాయలు లేకున్నా కానీ ఆయన సొంత డబ్బులతో బోరేయించిండు. ఖమ్మంలో ఒక పేషెంట్ ఆయన చూడాలనుకుంటే అక్కడ పోతే ఆ పేషెంట్ బతికి ఈరోజు మంచి తిరుగుతుంది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి, అదేవిధంగా మనకు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకో 1 కోటి రూపాయలు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం. అదేవిధంగా నల్లమల్లి అడవిలో హిరణం తోకాల మీద ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు నా పక్కకే కూర్చోండు, నా పక్కకే రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నారు రోజులు ఉన్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇమ్మీడియట్ గా అసెంబ్లీ జరుగుతుంది, మేము తోకాలను ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆపేయడం జరిగింది. అటువంటి అంశాల మీద ఆయన ఫైట్ చేసిండు. ఆయనకు తెలంగాణతో మంచి అనుబంధం ఉంది, సంబంధం ఉంది. అటువంటి వ్యక్తిని ఇంకోటి మనం తెలంగాణ ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, ఇక్కడ అందరూ ఉండే ఇది ఎవరు అయ్యే జాగిరి కాదు ఇది. తెలంగాణ హైదరాబాద్ లో అన్ని ఇప్పుడు కొంతమంది తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బై బర్త్ ఇప్పటి నుంచే ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవన్నీ మనం గమనించాలి. అదేవిధంగా ఇటువంటి అంశాల మీద తెలంగాణ ఆంధ్ర అనే దాన్ని ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పటికైనా ఆలోచించండి, తెలంగాణ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. సో మనం ఏదున్నా కానీ పని చేసుకుంటూ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మంచి గురించి మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. ఒక వ్యక్తిని దిట్టనికి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి అందులో ఒక ఆయన డైరెక్ట్ చెప్పిన వ్యక్తి నేను రాజశేఖర రెడ్డి హయాంలో చైర్మన్ ఉన్నా అని చెప్పిండు. అని మీరు గమనించాలి. అంటే ఇది ఏ డైరెక్షన్ లో జరుగుతుందో తెలుసు. ఇప్పుడు మా నాయకుడిని మీరు అంటే నేను ఊరుకోవాలన్నా, ఎంతవరకు ఊరుకోవాలి? వచ్చినట్టు మాట్లాడుతుంటే. సో నేను ఏమంటా అంటే ఇటువంటి అంశాలని జాగ్రత్తగా, సున్నితమైన అంశాలు ఇవి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా నువ్వు అరే అంటే చెప్పురా అంటే నేను అంతేనా? మన తెలంగాణలో ఏమంటాం, ఏమురా అంటే చెప్పురా అంటాం, బైసాబ్ అంటే ఆ చెప్పు బైసాబ్ అంటాం, అంతేనా? ఇదే భాష అందరికీ వర్తిస్తుంది. ఇది మీరు మాట్లాడేటప్పుడు భాష మంచిగా మాట్లాడి మేము కూడా చాలా మంచిగా మాట్లాడతాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని దాన్ని అదేవిధంగా డీజీపీ గారికి ఒక విషయం చెప్తున్నా, సి ఆనంద్ గారికి మీడియా మిత్రులు గారిని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ రాష్ట్రంలో మళ్ళా ఉద్దేశాలు రెచ్చగొట్టి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఎవరు వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం మేము. దాంట్లో భాగంగా కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు పూర్తి దృష్టి పెట్టాలని నేను మీడియాగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ ప్రాంతంలో అయినా సరే హైదరాబాద్ లో రావచ్చు, ఉండొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. దీనికి ఎవరైనా
అడ్డుపడితే జనసేన అడ్డుకుంటుందని వివరాన్ని తెలియజేస్తూ నేను ఇంతతో ముగిస్తున్నాను.